ఓకే. గీతాన్విక దాన సంస్కారాలు ఇక్కడే జరిగినాయి. ఒకసారి అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది వాళ్ళ బాయి. ఐ థింక్ ఇక్కడ 2009లో ఎవరిదో గోరీలు కూడా ఉన్నాయి. దీని పక్కనే ఇద్దరు పాపలను ఇక్కడ పెట్టడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆ పిల్లలకి ఏదైతే ఇష్టమో మొత్తం మీద ఫైనల్గా ఏ విధంగా ఉందంటే, ఆడపిల్ల బ్రతుకు అరిచాకు చెందము అయ్యో దేవుడా. చాలా ఘోరం ఇది. ఆడపిల్లలంటే అలుసు అనే దానికి నిదర్శనం ఇది. మధుప్రియ ఎవరైతే ఉన్నారో చాలా మంచి పాట పాడింది అనుకోవచ్చు ఆడపిల్లలకు సంబంధించి. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా అంటే ఒక సామెత ఉంటుంది, ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా ఆకే దానికి నిదర్శనమే ఇది అనుకోవచ్చు. ఆడపిల్లల బ్రతుకులు వైష్ణవి కావచ్చు, సోకాల్డ్ ఇంకోరు కావచ్చు, దారుణమైన పరిస్థితి ఇదే. వాళ్ళిద్దరు పాపల్ని ఇక్కడే పెట్టడం జరిగింది. పాపం చాలా ఘోరమైన పరిస్థితి. ఆడపిల్లల పరిస్థితి ఎంత ఘోరంగా అంటే, ఇక్కడ ఏదైతే వాళ్ళు చెప్పినట్టుగా ఇది గడ్డి మందా, ఇది వరి మందా తెలియదు. ఈ ప్యాకెట్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకోటి కూడా మనం ఏదో చూడడం జరిగింది ఇక్కడ. ఇక్కడ మందులు కూడా ఇక్కడే, అంటే చిన్నపిల్లల మరి ఇది ముందు తెచ్చినాయా ఉరికి ఇప్పుడా తెలియదు. ఇక్కడ పెట్టడం అయితే జరిగింది మందులు. ఇక్కడ గడ్డి మందా ఇదేంది తెలియదు. మొత్తం మీద అయితే ఇదేంది, ఇదేదో మొత్తం మీద ఏదో మందు అయితే ఉంది ఇక్కడ. మందు డబ్బాలు ఎంత, ఇదైతే ఇంక గడ్డి మందు అనుకుంటా. ఇందులో మందు ఉంది. మరి ఈ మందు పోసిండా ఇంకో మందు పోసిండా పిల్లలకు తెలియదు. కానీ మొత్తం మీద ఇప్పటిదాకా నేను పాట పాడినట్టు పిల్లల్ని అయితే పొట్టన పెట్టుకున్నాడు. ఒకసారి మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒకసారి పాడతా, ఓకేనా? ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవై లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఎవరిని అడగాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఎంత ఘోరం అంటే ఇక్కడికి తీసుకొచ్చి ఇదే ప్రదేశంలో పిల్లలకు గడ్డి మందు పోసి చంపేసి తీసుకెళ్ళి బావిలో వేయడం జరిగింది. అంటే మనుషులకు ఎంత అతి తెలివి అనుకోవచ్చు అంటే చట్టాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కావచ్చు, ఇంకో ప్రయత్నం కావచ్చు. ఈ పొలమంతా వాళ్ళదే. నమ్మిచ్చి అంటే ఎవరైనా సరే కన్నోడెప్పుడు కడ తీర్స్తాడని ఎవ్వరు అనుకోరు. అంటే ఈ రోజుల్లో ఒకానొక టైంలో బయట వాళ్ళని నమ్మాలా వద్దా అని ఒక ఆలోచన ఉండదు. కానీ ఈ టైంలో కన్నోని నమ్మాలా వద్దా అన్న ఆలోచనలు అయితే కంపల్సరీ వస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనం ప్రతి చూస్తూ ఉన్నాం కాబట్టి. ఇక్కడ ఇంకో విషయం ఏమవుతా ఉన్నదంటే, ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే 6 నెలల బయటకు వస్తాం కోర్టు నుంచి, జైలుకు పోయినా 3 నెలల బయటకు వస్తాం, మా తన డబ్బు ఉంది, 6 లక్షలు ఖర్చు పెడతా, 7 లక్షలు ఖర్చు పెడతా. ఇలాంటి దుర్మార్గులకి కఠినంగా శిక్షలు పడి ఒక ఎన్కౌంటర్ చేస్తే బుద్ధి జ్ఞానం వస్తుంది. పొద్దున లేస్తే ఇవే లోలీలు. కానీ పసికందులు ఏం తెలుసు ఆ పిల్లలకి? చిన్న పిల్లలు, నర్సరీ చదువుతూ ఉన్నారు పిల్లలు. ఏం తెలుసు చెప్పండి? నాయన మందు పోస్తున్నాడా, కడుపులో విషం వేస్తూ ఉన్నాడా, ఇంకేమైనా తినబెడతా ఉన్నాడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు ఆ పిల్లలు. ఇది చాలా చాలా దారుణం అనుకోవాలి, చాలా ఘోరం. ఇలాంటి వాళ్ళకి ఉరి తీసినా తప్పులేదు, ఉరి శిక్ష వేసినా కూడా తప్పులేదని చెప్తా ఉన్నాను. బట్ గ్రామస్తులు మాత్రం ఒస అంటూ ఉన్నారు. ఆ పిల్లలు ఇక్కడ మేము రోడ్డు పైన వస్తూ ఉంటే రోడ్డుకే వాళ్ళ ఇల్లు చాలా చాలా బాధపడేవాళ్ళు, చాలా మంచిగా ఆడుకునేవాళ్ళు పిల్లలు, మంచిగా ఉండేవాళ్ళు పిల్లలు, కనిపిస్తే హాయ్ చెప్పేవాళ్ళు మాకని చెప్తా ఉన్నారు. మరి డాడీ అన్న మాటలు అంటే వినిపించలేదా? ప్రేమతో డాడీ పప్ప అని మాట్లాడిన మాటలు శ్రీశైలంకు గుర్తు రాలేదా? పిల్లలతో అల్లాడు ముద్దుగా ఆడుకున్నవి గుర్తు రాలేదా? ఇంత ఘోరంగా ఎందుకు తయారవుతూ ఉన్నారు? ఈ వారసులు ఎవరు? ఎవరికైనా డబ్బులు ఇచ్చేదే కదా. వారసులు ఎవడైనా చూసుకుంటున్నారా? తల్లిదండ్రులు చక్కగా ఆడపిల్లలు చూసుకుంటా ఉన్నారు. ఈరోజు అలాంటి ఆడపిల్లల్ని పొట్టన పెట్టుకున్నారని చెప్పొచ్చు. మొత్తం మీద ఇక్కడే మందు పోసి ఇక్కడ చంపేసి 1:30 ప్రాంతంలో పిల్లల్ని తీసుకెళ్ళి బాయిలు వేయడం జరిగింది అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకసారి మీకు క్లారిటీ ఇచ్చినానే అనుకుంటున్నా. ఒకసారి వాళ్ళ మమ్మీ ఎవరైతే ఈ గీతాన్షిక ఎవరైతే ఉన్నారో వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి కూడా ఏం జరిగిందో మీకు ఇంకా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, చూస్తూనే ఉండండి E96 టీవీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్.